కూరగాయలు కొనడానికి ఇంత దూరం తీసుకురావడం ఏంట్రా? అమ్మా అక్కడ అన్ని మందులేసి పెంచిన కూరగాయలే, ఇక్కడైతే మందులు లేకుండా పెంచిన స్వచ్ఛమైన కూరగాయలు. ఇన్నాళ్ళు అవే తిన్నాం, బానే ఉన్నాం కదరా. అమ్మా పున్నమి నాగు సినిమాలో చిన్నప్పుడు విషం పెట్టినప్పుడు చిరంజీవి కూడా బానే ఉన్నాడమ్మా. పెద్దయ్యాకే పాములా అయ్యాడు. మనం విషపురుషుల్లా మారద్దమ్మా. సరే ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్టు? నేను ఇక్కడికి రమ్మన్నానంటే దాని అర్థం ఏంటి? ఎవరా అమ్మాయి? బాగుందిరా. మీరు షాపింగ్ చేస్తూ ఉండండి, టవర్ సెట్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఏసీపీ సార్. హాయ్ సార్. మీరు సార్ చైత్ర, లిఫ్ట్ వికారాబాద్. యా 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 యా, చైత్ర. మీరేంటి సార్ ఇక్కడ? నువ్వు పుదీనా పక్కన పెట్టవే, పులిహోర కలుపుతున్నాడు చూడు. ఆ రోజు మీతో తిరిగినప్పటి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చింది నాకు. సో అందుకే మా పేరెంట్స్ కూడా ఆర్గానిక్ మార్చేసా. ఓ హాయ్. 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 మాస్టారు, బయట మార్కెట్లో టమాటాలు అంత అందంగా అంత రంగులో ఉంటాయే, ఇక్కడెందుకు ఇలా ఉన్నాయి? దయచేసి అందం గురించి రంగుల గురించి మీరు మాట్లాడకండి సార్. అద్దంలో చూసుకోండి, టమాటాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తుంది. సో నైస్ ఆఫ్ యూ సార్, మీ ఫ్యామిలీని ఆర్గానిక్ గా మార్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఓకే. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలంటే ఎలా? ఈ బుక్స్ చదవండి, మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలియడమే కాదు, మీరే ఫార్మింగ్ చేయొచ్చు. ఓ వావ్, ఇట్స్ హాసమ్. ఏమైనా డౌట్ వస్తే మీ నంబర్ 9611112119. థ్యాంక్ యూ. బాయ్ చైత్ర, స్టేషన్ లో పని ఉంది. అక్కడ కూడా అన్ని పనులు వీడే చేస్తాడమ్మా. అమ్మా నువ్వు పదమ్మా. పని తప్ప అన్నీ చేస్తా. ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, ఎవరో ఒకళ్ళు కొనుక్కెళ్ళిపోతారు. వాడికి అసలు నెంబర్ ఎందుకు ఇచ్చావే? ఏసీపీ అన్నాడు కదా, మాట్లాడుకుంటారులే. హలో. కళ్యాణి, ఆ, నా యాంగర్ మేనేజ్మెంట్ బుక్ కనపడట్లేదు. షెల్ఫ్ లోనే ఉంటుంది. ఏ హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నా. దేవా, నా బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్. 2 minutes లో వెన్యూ రీచ్ అవుతున్నా. వెళ్ళగానే ఫ్రెండ్ ఫోన్ నుంచి పింక్ చేస్తా. మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా. గ్రేట్ డిస్కవరీ. ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో. బంగారం ఓంటు చేస్తున్నావు అమ్మా. హాయ్. నానా, మెసేజ్ అమ్మా అనుకుంటా. పర్లేదే, 2 minutes లోనే పింక్ చేసిందా? మోస్ట్ అన్రొమాంటిక్ ఫెలో నాన్న నువ్వు. నేనా? అమ్మ నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దానికి అర్థం ఏంటి? ఏంటి? కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలని. ఓ హా. అవునా? ఆహా. ఇప్పుడు చూడు, నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా. సెండ్. ఏ దొంగ, నేనేనని ఎలా కనిపెట్టావు? నేనున్న ఫీల్డే అది కదా. ఫీల్డ్ అంటుందేంటి? అంతేలే, పొలాల్లో తిరుగుద్ది కదా సిల్లీగా. నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఆ, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా? నానా కూల్. ఓకే, మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటానా? సరే. వావ్, నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి. ఇక లేట్ చేయకు, లేట్ లతీఫ్, అడిగేసేయి అడిగేసేయి.
డూ యూ లైక్ మీ? ఎస్ అంటే ఒట్టి లైకేనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ. దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. పాపా పాపా ఐ లవ్ యూ బేబే. సెంట్. లా I want to see you. I want to see you. I want to see you. వీడియో కాల్ ఓకే. చూసావా, దెబ్బకి మొగుడిని చూడాలనిపించింది. ఎస్ మై డార్లింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్నానం చేస్తారా? ఎందుకు? నువ్వు వచ్చి వీపు రుద్దుతావా? సొంత పెళ్ళానికి చేసినట్టు మెసేజ్ ఏంటయ్యా? అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యాను కదా సార్, ఆ ఫీలింగ్ తో మెసేజ్ చేశా. నువ్వు క్లాస్ మీద ఫీలింగ్తో చేసినట్లేదు, నా మీద ఫీలింగ్తో చేసినట్టుంది. దరిద్రంగా వీడియో కాల్ ఒకటి పెట్టే. అలా ఎలా అయిందప్ప? ఏసీపీ సార్. నమస్తే సార్. సార్ ఏసీపీ సార్. రండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. క్షమించండి సార్, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? చేయకండి సార్, ప్లీజ్ సార్. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ సార్. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయ ఎంత ఉందండి. ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కారు ఇక్కడ వెంటండి. ఎంత బిల్డప్ ఇచ్చా? పాన్ కార్డ్ ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డ్ లో చూపిస్తావా? పదా. ఎక్కడికండి? రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా, నాన్న వెయిట్ చేస్తున్నారు. అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట. అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేశారా? నా నానా నానా వదండి వదండి. సార్ రేపు ప్రోగ్రామ్ ఎటనరీ మీకు వాట్సాప్ చేస్తాను సార్. వద్దు, ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారని వాట్సాప్ డిలీట్ చేసేసా. నువ్వు టెక్స్ట్ మెసేజ్ పెట్టే. ఓకే హలో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి డల్ ఉన్నావు? వీడియో కాల్స్లోనే యాక్టివ్గా ఉంటావా? అయ్యో అలా ఏం లేదు సార్. నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా, కానీ అక్కర్లే. యూ కెన్ గో. ఎందుకు సార్? మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది, నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలీదు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంట. బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో. వెళ్ళు. నేను ఇంకా మారలేదు సార్. ఇప్పటికీ అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి సార్. ఇలా సగం మారిన మనిషిని సొసైటీ మీద వదిలేయద్దు సార్, వదిలేయద్దు. నేను మీతోనే ఉంటాను సార్, ప్లీజ్ సార్. నన్ను చూసి భయపడే వాళ్ళని చూసా, నా నుంచి దూరంగా పారిపోయే వాళ్ళని చూసా, కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని చూస్తున్న వాడిని నిన్నే చూస్తున్నా. నీకు నచ్చిన నీ రోజులుండు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రే, మా నాన్న వల్ల ఒకడు ఇబ్బంది పడటం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను పంపేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇక్కడే ఉంటా ఉంటున్నావు? వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి. నన్నెందుకు కలవాలి? నన్నెందుకు కలవాలి? డాడీ పోలీస్, డాటర్ దొంగ. నీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను? ఏంట్రా సరసాలాడుతున్నావు? నాన్నకు చెప్పనా? నా నా ఆ, నానా చైత్ర, నీ కార్ లేదు కదా? భీష్మ తనని ఆఫీస్లో డ్రాప్ చేసే. ఓకే సార్. థ్యాంక్స్, బాయ్. చైత్ర గారు వెళ్ళమంటారా? వెయిట్ చే. ఎప్పటిదాకా?
ఈవినింగ్ దాకా ఏ ప్రాబ్లమా? పడుకుంటాను, ఇక్కడే పడుకుంటాను. మీకేమైనా ప్రాబ్లమా?